రుత్ ప్రభు మరోసారి వార్తలో నిలిచింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న శామ్ రెండో పెళ్లికి సిద్ధమవుతుందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోర్తో మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. ఇరు కుటుంబాలు కూడా ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సమంత లేదా రాజ్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా కూడా చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో కొత్త నటీనటులు అద్భుతంగా నటించారని శామ్ ప్రశంసించింది. తన కెరీర్ ఆరంభంలో నటన గురించి పెద్దగా తెలియదని, కానీ ఈ కొత్త తరం నటులు అద్వితీయ ప్రతిభ కనబరిచారని చెప్పుకొచ్చింది. సమంత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం రెండూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మరి ఈ రూమర్స్ నిజమవుతాయా? వేచి చూడాలి. తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్ సినిమాతో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో యూత్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో జతకట్టాడు సూర్య. ఈ చిత్రం ఓ హృదయస్పర్శి లవ్ స్టోరీగా రూపొందనుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అటు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం దుబాయ్లో మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో ఎలాంటి గెటప్లు, సందేశాలు లేకుండా సూర్యను ప్యూర్ లవ్ స్టోరీలో చూపించనున్నాడు వెంకీ. హీరోయిన్గా మొదట భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపించినా తాజాగా గ్లామరస్ బ్యూటీ కాయిదు లోహర్ను ఫైనల్ చేసినట్లు సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మోషన్ పోస్టర్తో సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. సూర్య వెంకీ కాంబో నుంచి వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో చూడాలి. సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో, విశ్వంబర, కమల్ హాసన్తో థగ్ లైఫ్ చిత్రాలు నటిస్తూ బిజీగా ఉంది. 41 ఏళ్లు దాటినా సింగిల్గా ఉన్న త్రిష పెళ్లిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. థగ్ లైఫ్ ప్రమోషన్స్లో ఆమె మాట్లాడుతూ, నాకు పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదు, అందుకే దానికి దూరంగా ఉన్నాను. పెళ్లి కాకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు అని క్లారిటీ ఇచ్చింది. త్రిష మరో అడుగు ముందుకేసి, నా కెరీర్, సినిమాలు, ఫ్యామిలీపైనే ఫోకస్ చేస్తున్నాను. పెళ్లి జరిగితే ఓకే, లేకపోయినా ఓకే, దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. బహుశా పెళ్లి, పిల్లలు నాకు సెట్ కాకపోవచ్చు అంటూ క్రేజీ కామెంట్స్ చేసింది. గతంలో ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగి విఫలమైన నేపథ్యంలో త్రిష వాక్యాలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. అసలు త్రిష ఏం చెబుతోంది, ఇంతలోనే ఇలా ఎందుకు మాట్లాడింది అంటూ ఫ్యాన్స్ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ లేటెస్ట్ మూవీ జాట్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నార్త్ ఆడియన్స్ను ఖుషి చేస్తుంది. ఈ సక్సెస్తో మేకర్స్ జాట్ సీక్వెల్ను కూడా అనౌన్స్ చేశారు. సన్నీ డియోల్ ఈ విషయంతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. సన్నీ కెరీర్లో ఐకానిక్ మూవీగా నిలిచిన బార్డర్ సీక్వెల్ బార్డర్ 2తో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు సన్నీ వెల్లడించాడు. బాలీవుడ్తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న సన్నీ ఈ సీక్వెల్లో ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. 1997లో వచ్చిన బార్డర్ సృష్టించిన సంచలనాన్ని బార్డర్ 2 మరోసారి రిపీట్ చేస్తుందా? ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. SSMB 29 నుంచి సంచలన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో భారీ వాటర్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ను అందించనుందని తెలుస్తోంది. బాహుబలి, RRR చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన రాజమౌళి ఈసారి మహేష్ బాబుతో SSMB 29ని తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న సమాచారం. వీరి కాంబినేషన్లో రూపొందే వాటర్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్గా నిలవనుంది. దీనికోసం భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. రాజమౌళి గత చిత్రాల్లోని జలపాతం, నది సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు SSMB 29లో మరో విజువల్ మ్యాజిక్ను సృష్టించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వాటర్ సీక్వెన్స్ ఎలాంటి సంచలనం సృష్టించిందో చూడాలి.